అధికారం కోల్పోయాక మళ్ళీ సెంటిమెంట్ రగుల్చేందుకు బీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి ఛాన్స్ లేకుండా పోయింది. సీఎం రేవంత్ ను చంద్రబాబు ప్రతినిధిగా చూపే ప్రయత్నం చేసినా అది వర్కౌట్ కావట్లేదు. బీఆర్ఎస్ ఉనికి సెంటిమెంట్ పై ఆధారపడి ఉండడంతో మళ్ళీ అందుకోసం తెగ ప్రయత్నాలు చేస్తోంది ఆ పార్టీ. ఇప్పుడు బనకచెర్లను అందుకు ఉపయోగించుకుంటోంది. బనకచెర్లను వివాదాస్పద ప్రాజెక్టు చిత్రీకరించేందుకు హరీష్ రావు బాధ్యత తీసుకున్నారు. బనకచెర్ల ప్రాజెక్టులో తెలంగాణకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని సెంటిమెంట్ ను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. శనివారం బనకచెర్లపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన హరీష్ ఆ ప్రాజెక్టుతో తెలంగాణకు నష్టం జరుగుతుందని అనే విషయాన్ని చెప్పుకోలేకపోయారు. ఆదివారం ఇదే అంశంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి లేఖ రాశారు హరీష్. అయితే బీఆర్ఎస్ చేస్తున్న రాజకీయాల్లో అసలు కుట్రను పసిగట్టడంలో మంత్రి ఉత్తమ్ కూడా ఫెయిల్ అవుతున్నారు. అసలు ఆ ప్రాజెక్ట్ తో ఎలాంటి నష్టమో హరీష్ రావు చెప్పకపోయినా ఉత్తమ్ సైతం బనకచెర్ల ప్రాజెక్ట్ పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. పోనీ ఉత్తమైన దీనిపై క్లారిటీ ఇచ్చారా అంటే అదీ లేదు. దీంతో మళ్లీ ఆంధ్ర టు తెలంగాణ సెంటిమెంట్ ను రగల్చాలని బీఆర్ఎస్ చేస్తున్న కుట్ర రాజకీయాల ట్రాప్ లో ఉత్తమ్ చిక్కుకున్నారు అనే అభిప్రాయం వినిపిస్తోంది.